ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలకు ఆ దేశం సిద్ధమవుతోంది. అయితే ఈ అంత్యక్రియలకు ఆయన కుమారుడు ముజ్తబా ఖమైనీ హాజరవుతారా లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. గత ఫిబ్రవరిలో జరిగిన వైమానిక దాడిలో తండ్రితో పాటు ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. ఎలాంటి వీడియో లేదా ఆడియో రికార్డింగ్ కూడా బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో జూలై 4 నుంచి ప్రారంభం కానున్న తన తండ్రి అంత్యక్రియల్లో ముజ్తబా తొలిసారి బహిరంగంగా ప్రజల ముందుకు వస్తాడా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. దీనిపై ఇరాన్ ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. తీవ్ర గాయాల పాలైన కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమైనీ ఆరోగ్యంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన ఇచ్చే ఆదేశాలన్నీ కేవలం ప్రభుత్వ టీవీ యాంకర్లు చదివి వినిపించడమే తప్ప ఆయన నేరుగా కెమెరా ముందుకు రాలేదు. ఇటీవలే జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. యుద్ధ నేరాలకు పాల్పడిన అమెరికా, ఇజ్రాయిల్ అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మానసికంగా ఆయన చాలా చురుగ్గా ఉన్నారని, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అధికారులు చెబుతున్నా ప్రజల్లో ఉన్న అనుమానాలు మాత్రం తగ్గడం లేదు. ఈ తరుణంలో జూలై 4న టెహరాన్లో ప్రారంభమై జూలై 9న మషాద్లో ముగిసే అలీ ఖమైనీ అంత్యక్రియలు చాలా కీలకంగా మారాయి. ఇరాన్ సంప్రదాయం ప్రకారం దేశ అత్యున్నత నేత అంత్యక్రియలకు కొత్త లీడర్ హాజరు కావడం ఆనవాయితీ. ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా ముజ్తబా ఈ వేడుకకు దూరంగా ఉంటే ఇరాన్ నాయకత్వ స్థిరత్వంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. దాదాపు 4 నెలల క్రితం జరిగిన దాడిలో అలీ ఖమైనీ మరణించగా ఇప్పుడు అధికారికంగా భారీ స్థాయిలో అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో కొత్త లీడర్ ముజ్తబా ఖమైనీ ప్రజల ముందుకు వచ్చి దేశ ప్రజల్లో ధైర్యం నింపుతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం ఈ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో అమెరికాపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ తన పట్టు నిలుపుకోవాలంటే కొత్త లీడర్ బహిరంగంగా కనిపించడం చాలా అవసరం. ఒకవేళ ముజ్తబా నేరుగా రాకపోయినా కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ప్రసంగించే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.